మరి మా పిల్లలను ఎవరు చంపారు అన్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. దేశాన్ని కుదిపేసిన నిఠారీ హత్య కేసులో ద్రోహులెవరో దోషులెవరో తేల్చకుండానే కథ ముగిసింది. ఎవరికీ ఏ శిక్ష పడకుండా 20 మంది పిల్లల తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. పనివాడు సురేందర్ కోలి, యజమాని మనీందర్ సింగ్ పంధేర్ కాక ఆ ఇంట్లో ఏవో దయ్యాలున్నాయని, అవే మీ పిల్లలను చంపాయని కోర్టులు అంటున్నాయా అని వారు అడుగుతున్నారు. సురేందర్ కోలి మీద మిగిలిపోయిన ఆ ఒక్క కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా ఆ దారుణ హత్యాకాండకు ఎవరూ బాధ్యులు కాదని, పాపులెవరూ లేరని తేల్చేయడం నిఠారీ నివాసులకు తీవ్ర ఆగ్రహావేదనలు కలిగించడం సహజం. 2 ఏళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు ఏకంగా 12 కేసుల్లో కోలీని బయటపడేసిన నేపథ్యంలో ఆ తీర్పును ఎత్తిపడుతూ ఈ చివరి కేసులో సైతం అతడు నేరం చేశాడని నిర్ధారించలేమని వదిలేయమని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అతడివి బలవంతపు నేరాంగీకారాలేనని కోర్టు నమ్ముతోంది. నిఠారీ రాక్షసుడు, మృతదేహాలతో రమించే కామాంధుడు అంటూ కోలీకి అనేక పేర్లు పెడుతూ యజమాని ఆదేశాల మేరకే ఇదంతా చేశాడని ఒక దశలోనూ, ఆ తర్వాత పంధేర్ ప్రమేయం లేకుండా ఇతగాడే అన్నీ చేశాడన్నది పోలీసులు, సిబిఐ ఆరోపణ. చుట్టుపక్కల నిరుపేద పిల్లలను ఊరించి బంగ్లాకు రప్పించి అఘాయిత్యాలు, హత్య, అనంతరం భవనం వెనుక ఉన్న కాలువలో మృతదేహాల విడిభాగాలు పడేశారన్నది అభియోగం. దర్యాప్తు సాగుతున్నంతకాలం అధికార అనధికార కథనాలకు హద్దే లేకపోయింది. పూర్తిగా ఒక్క మృతదేహము లభ్యం కాకుండా శరీర భాగాలు మాత్రమే కాలువలో లభించినందున కోలీని నరమాంస భక్షకుడన్నారు. వీరిద్దరూ ఆర్గాన్ రాకెట్ అధిపతులని అన్నారు. పంధేర్ను నేరస్తుడిగా నిర్ధారించడానికి అత్యంత కీలకంగా నిలిచిన కోలీ నేరాంగీకారం విషయంలో వివిధ స్థాయి న్యాయస్థానాలు భిన్న వైఖరి తీసుకోవడం కూడా కేసు బలహీనపడ్డానికి దోహదం చేసింది. ఇదే నేరాంగీకారం ఆధారంగా దిగువ కోర్టు ఇరువురికి మరణశిక్ష విధిస్తే హైకోర్టులో అది చెల్లకుండా పోయింది. నిఠారీ హత్యల్లో విచారణకు వచ్చిన తొలి కేసులో ఇదే నేరాంగీకారాన్ని సెషన్స్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు సైతం ఆమోదించి ఉరిశిక్ష ఖరారు చేయడం, కోలీ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి నిరాకరించడం, ఆ తర్వాత మళ్లీ ఉరి నిలిచిపోవడం వంటి పరిణామాలు తెలిసినవే. మిగతా 12 కేసులకు కూడా కీలకమైన ఈ నేరాంగీకారాన్ని కోలీ తరఫు న్యాయవాదులు సాంకేతికంగా అనర్హమైనదని నిరూపించగలిగారు. దీనికి ముందు 60 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండడం, కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆయన తన న్యాయ సహాయకుడితో మాట్లాడగలగడం వంటి చిన్న చిన్న అంశాలు ఇందుకు ఉపకరించాయి. కోలీ పంధేర్ నివాసం సమీపంలో ఉన్న ఒక వైద్యుడి మీద అప్పటికే శరీర భాగాల అక్రమ రవాణా కేసులున్న నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అలహాబాద్ హైకోర్టు కోలీని, మిగిలిన 2 కేసుల్లోనూ పంధేర్ను పూర్తిగా వదిలేసింది. అనుమానం ఎంత గట్టిగా ఉన్నా ఆధారాలు బలంగా లేనప్పుడు కేసు నిలవదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య సముచితమైనదే. కానీ ఒకే హత్యాకాండకు సంబంధించి వేర్వేరు న్యాయస్థానాలు భిన్నమైన పరిగణనలు, దృక్పథాలు, తీర్పుల ఆధారంగా వీరిద్దరూ నిక్షేపంగా బయటపడగలిగారు అన్నది వాస్తవం. 20 హత్యలకు వీరిద్దరూ కారకులు కానప్పుడు కేసు మొత్తం వారి చుట్టూనే తిప్పుతూ 2 దశాబ్దాల పాటు పలుమార్లు పలు రకాల శిక్షలు ఎందుకు వేశారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు. నిందితులు వీరు కాదని తేల్చేసిన న్యాయస్థానాలు కేసు తప్పుదోవ పట్టినందుకు అధికారులను బాధ్యులను చేసి ఉంటే బాగుండేది. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగించినా అది న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా నిలవలేకపోయిందని న్యాయస్థానం అంటోంది. అటువంటప్పుడు ఇద్దరు అమాయకులను 2 దశాబ్దాల పాటు ఘోరమైన ఆరోపణలతో వేధించి అవమానించిన వారంతా దండనార్హులు కాదా అన్నది మంచి ప్రశ్న. న్యాయస్థానాలు వదిలేసినా తమ పిల్లలను పట్టనబెట్టుకున్న ఆ ఇద్దరిని దేవుడు క్షమించడని నిఠారీ వాసుల నమ్మకం.